నమస్కారం, సుఖీభవ్కు స్వాగతం. ఈరోజు సుఖీభవ్లో పసిదేహానికి కోతలేని చికిత్స, ఈఎన్టీ సమస్యలకు లేజర్ చికిత్సతో చెక్, విడతల వారీగా వ్యాయామంతో మేలెంతో, షుగర్ ఉన్న 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చా? ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు సర్జరీ అనగానే ఏ తల్లిదండ్రులైనా విలువిల్లాడిపోతారు. అంత చిన్న ప్రాణానికి పెద్ద కోతలు, కుట్లు, ఆ నొప్పిని ఎలా భరిస్తారనే భయం గుండెల్ని పిండేస్తుంది. కానీ వైద్య రంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఆ భయాలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది. చిన్నపిల్లలకు కూడా కేవలం ఒక చిన్న కీహోల్ అంటే సూది బెజ్జం అంత పరిమాణంతో చేసే లాప్రోస్కోపిక్ అండ్ అడ్వాన్స్డ్ సర్జరీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పెద్దగా కోతలు, రక్తస్రావం వంటివి లేకుండా చేస్తున్న ఆధునిక పీడియాట్రిక్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లల నవ్వులు ఇల్లంతటికీ వెలుగులు. ఆ చిరునవ్వుల వెనుక ఏ చిన్న అనారోగ్యం దాగున్నా తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇక ఆ పసి దేహాలకు సర్జరీ చేయాలనే మాట వినపడితే చాలు కన్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ పసిపిల్లల శరీరం పెద్దల శరీరం లాంటిది కాదు. వారి శరీర అనాటమీ, అవయవాల అమరిక, వ్యాధులన్నీ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పుట్టుకతో వచ్చే లోపాలు, అపెండిసైటిస్, హెర్నియా లేదా మూత్రపిండాల సమస్యల వంటి ఎన్నో సమస్యలకు పసిప్రాయంలోనే సర్జరీ అవసరం పడుతూ ఉంటుంది. గ్లోబల్ హెల్త్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పిల్లలకు ఏదో ఒక రకమైన శస్త్రచికిత్స అవసరమవుతోంది. ఒకప్పుడు పిల్లలకు సర్జరీ అంటే పెద్ద కోత, ఎక్కువ రక్తస్రావం, నెలల తరబడి మంచానికే పరిమితం కావటం అనే భయాలు ఉండేవి. కానీ కాలం మారింది. పసిపిల్లల సున్నితమైన ప్రాణాలను కాపాడేందుకు నేడు అధునాతన వైద్య విజ్ఞానం సరికొత్త హంగులతో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా తక్కువ కోతతో పసిదేహాలకు సులువుగా సర్జరీ చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పిల్లల్లో వచ్చిన ఒక 5-6 కండిషన్స్ ఉన్నాయి. దానికి చాలా అర్జెంట్. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఫుడ్ పైప్ బ్లాక్ అంటాము. దాన్ని మేము ఈసోఫేజియల్ ఎట్రీజియా అంటాం అనమాట. అది చాలా కామన్ పిల్లల్లోని. దాని తర్వాత చాలా కామన్గా వచ్చే కండిషన్ ఏంటంటే యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ అంటాం. వాళ్ళకి కిందన మోషన్ పాస్ చేసే ఓపెనింగ్తో ఉండదు. ఎప్పుడైతే కిందన ఓపెనింగ్ ఉండదో వాళ్ళు వెంటనే ఒకటో రోజో రెండో రోజో మోషన్ పాస్ చేయలేరు. దానివల్ల కడుపు పొంగడం, తర్వాత వాంతులు అవ్వడం ఇలాంటివన్నీ అవుతుంటాయి. మూడో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. మన పెద్దవాళ్ళు వచ్చినట్టే పిల్లల్లో కూడా వస్తుంది. అది పిల్లల్లో వచ్చిన ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కాజ్ ఏంటంటే ఇంటెస్టైన్ ఒక దగ్గర వరకే డెవలప్ అవుతుంది. రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ డెవలప్ అవ్వదన్నమాట వేరే వేరే కారణాల వల్ల. ఇలాంటి కండిషన్స్తో బేబీ పుట్టినప్పుడు ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా వెంటనే వీళ్ళకి సర్జికల్ కరెక్షన్ చేసి ఈ మూడిటికి సమస్యని మేము సర్జరీ ద్వారా పరిష్కరిస్తాం అనమాట. గత 20 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు న్యూబార్న్ సర్జరీ చాలా సురక్షితం. దాని కారణం ఏంటంటే ఇప్పుడు మత్తు ఇచ్చే డాక్టర్లు, ఎనస్థీషియా వాళ్ళు న్యూబార్న్ ఎనస్థీషియాలో చాలామంది ట్రైన్ అయి ఉన్నారు. అంతేకాకుండా న్యూబార్న్స్లో ఇచ్చే మెడిసిన్స్, సేఫ్ మెడికేషన్స్ చాలా వచ్చాయి. ఎనస్థీషియా మెడికేషన్స్, వాళ్ళలో వాడే ఎండోట్రికల్ ట్యూబ్స్, వాళ్ళలో వాడే సెంట్రల్ లైన్స్, చాలా చిన్న చిన్న సెంట్రల్ లైన్స్, ఇవన్నీ చాలా బాగా డెవలప్ అయినాయి అన్నమాట. పిల్లల్లో వచ్చే కొన్ని సమస్యలు పైకి తీవ్రంగా కనిపించకపోయినా లోపల మాత్రం ముదిరిపోయి ఉంటాయి. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, ఆహారం తీసుకోకపోవటం లేదా మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పిల్లల్లో సర్జికల్ సమస్యలు ఉన్నాయని అనుమానించాలి. జన్యుపరమైన లోపాలు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అవయవాల ఎదుగుదల లోపించటం వంటివి పిల్లల్లో తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. పూర్వం ఇలాంటి సమస్యలను గుర్తించటం, వీటికి చికిత్స చేయటం కత్తి మీద సాములా ఉండేది. కానీ నేటి ఆధునిక వైద్యంలో హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్, పీడియాట్రిక్ సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ వంటి ఇన్వెస్టిగేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడే లోపాలను కంటికి కట్టినట్లు చూపిస్తున్నాయి. వైద్య పరిశోధనల ప్రకారం ఆధునిక ఇంటెన్సివ్ కేర్ మరియు అధునాతన అనెస్థీషియా మేనేజ్మెంట్ వల్ల నేడు పసిపిల్లల్లో సర్జరీల సక్సెస్ రేటు 98% పైగా పెరిగిందని చెబుతున్నారు డాక్టర్లు. పెద్ద పిల్లల్లో చేసినట్టే న్యూబార్న్స్లో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాము. పెద్ద పిల్లల్లో కంపారబుల్గా, పెద్ద పిల్లల్లో అయితే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాం. న్యూబార్న్స్లో అయితే చిన్న మినియేచర్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి వాళ్ళలో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాము.
దీనికి చాలా డిమాండ్ ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి. వాటిని మాత్రం న్యూ బార్న్స్లో లేప్రోస్కోపీతో చేసి కంప్లీట్గా ఓపెన్ సర్జరీ చేసినంత ఎఫెక్టే ఉంటుంది లేప్రోస్కోపిక్ చేయడంలో కూడా. ఈ న్యూ బార్న్స్ లోపల అడిషన్స్ లేకుండా ఉండడం, కాస్మెసిస్, ఇవన్నీ పెద్ద పిల్లల్లాగా ఉంటాయో అలా న్యూ బార్న్స్లో కూడా అదే అడ్వాంటేజెస్ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చాలా మటుకు సర్జరీస్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత న్యూ బార్న్స్లో లేప్రోస్కోపిక్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మటుకు క్లియర్ అయిపోతాయి. న్యూ బార్న్స్లో లేప్రోస్కోపిక్ సర్జరీ చేసాము అంటే ఒక 3-5 సంవత్సరాల తర్వాత అసలు బేబీకి సర్జరీ అనే లక్షణాలే ఉండవు అసలు. బికాజ్ పొట్ట మీద ఏమీ స్కార్ గీర్ ఏముండదు. న్యూ బార్న్స్లో స్కారింగ్ అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పసిపిల్లలకు సర్జరీ చేస్తే ఎదుగుదల ఆగిపోతుందని, చిన్న వయసులో అనస్థీషియా ఇస్తే మెదడు మొద్దుబారిపోతుందని చాలామంది తల్లిదండ్రులు నమ్ముతూ ఉంటారు. కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. నిజానికి శస్త్రచికిత్సను ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ ముదిరి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. నేటి తరం చికిత్సల్లో లాపరోస్కోపిక్ సర్జరీ లేదా కీహోల్ సర్జరీ అనేది ఒక సంజీవనిలా మారింది. ఒకప్పుడు పెద్ద పెద్ద కోతలు పెట్టి చేసే సర్జరీల స్థానంలో ఇప్పుడు కేవలం పెన్నుమొన పరిమాణంలో ఉండే చిన్న రంధ్రాల ద్వారా కెమెరాలను లోపలికి పంపి స్క్రీన్పై చూస్తూ సర్జన్లు అత్యంత ఖచ్చితత్వంతో చికిత్స చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం కొద్ది నెలల వయసున్న పసికందులకు కూడా ఇప్పుడు లాపరోస్కోపీ ద్వారా అత్యంత క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల నొప్పి అనేది పిల్లలకు తెలియదు, రక్తస్రావం అసలే ఉండదని చెబుతారు నిపుణులు. ఇప్పుడు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ని ప్రతి హాస్పిటల్స్లో ఉంటున్నాయి. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటే 600 గ్రాములు 800 గ్రాములు ప్రిమెచ్యూర్ బేబీస్ నుంచి వాళ్ళు ఒక 1.8-2 kgs వచ్చే వరకు ఆ బేబీస్ని ఎన్ఐసిలో ఉంచి వాళ్ళకి సెప్సిస్ కానీ వేరే రకమైన ఏ కాంప్లికేషన్ లేకుండా దగ్గరుండి మేనేజ్ చేయడానికి వచ్చిన టీమే నీనటాలజిస్ట్ అనమాట. న్యూ బార్న్స్కి సర్జరీ చేసిన తర్వాత మేము నీనటాలజిస్ట్ మీద హెవీలీ డిపెండెంట్. బికాజ్ వాళ్ళు ఉండడం వల్లే మా బేబీస్ పోస్ట్ ఆప్ కేర్ అది కంప్లీట్గా వాళ్ళే టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. సర్జరీ ముందు, సర్జరీ తర్వాత వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఎసిప్సిస్, తర్వాత వెంటిలేషన్ కానీ లేకపోతే ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, యాంటీబయాటిక్స్, తర్వాత కౌన్సిలింగ్, పేరెంట్ కౌన్సిలింగ్, ఇదంతా నీనటాలజిస్ట్ థీమ్తో కలిపి మేము పని చేస్తాము ఎన్ఐసిలో. బేబీస్లో ఫ్యూచర్ అన్నది ఈ సమస్య తీరి ఈ సర్జరీ అయిపోయిన తర్వాత బేబీ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిగతా పిల్లలతో సమానంగా పెరుగుతారు. బరువు, యాక్టివిటీ, చదువు, తెలివితేటలు, తర్వాత పొడుగవడం, ఆరోగ్యంగా ఉండడం, గేమ్స్ ఆడుకోవడం, ఇవన్నీ మిగతా పిల్లలతో సరిసమానంగానే ఉంటుంది. ఆధునిక లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీల పుణ్యమా అని పిల్లలు సర్జరీ జరిగిన మరుసటి రోజే నవ్వుతూ ఆడుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. పెద్ద కోతలు ఉండవు కాబట్టి మచ్చలు పడే అవకాశమే లేదు. ఇన్ఫెక్షన్ల భయం అంతకన్నా లేదు. సర్జికల్ ట్రీట్మెంట్స్తో పాటు భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవటానికి నివారణ మార్గాలు కూడా ఎంతో ముఖ్యం. గర్భధారణ సమయంలో తల్లులు సరైన పోషకాహారం తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడటం వల్ల పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను ముందే నివారించవచ్చు. అలాగే పిల్లల్లో కనిపించే చిన్న చిన్న సమస్యల్ని నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో పీడియాటిక్ సర్జన్ను సంప్రదించాలి. ఆధునిక వైద్యానికి అత్యాధునిక సాంకేతికత తోడైన వేళ పిల్లల శస్త్రచికిత్సలు ఇప్పుడు ఎంతమాత్రం భయపడాల్సిన విషయం కాదని మనందరం గుర్తుంచుకోవాలి. లేజర్ల రాకతో ఇవాళ సర్జరీల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. కోతలు, కత్తిఘాట్లు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఇవేవీ లేకుండానే చాలా సులువుగా ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. పేషెంట్కి రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా తప్పింది. లేజర్ మూలంగా అత్యంత ఖచ్చితత్వంతో కావలసిన మేరకే కణజాలాన్ని తొలగించగలుగుతున్నారు. దీంతో సర్జరీల సక్సెస్ రేటు కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సమస్యల చికిత్సలో లేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముక్కులో పాలిప్స్ మొదలుకొని స్వరపేటిక సమస్యల వరకు, టాన్సిల్స్ నుంచి కొన్ని రకాల కణితులను తొలగించడం వరకు లేజర్ చికిత్సలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈఎన్టీ సమస్యలు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల చికిత్సలో లేజర్ తోడ్పాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటారు. ఈ లేజర్ అనేది ఇట్ ఈస్ a device which has dramatically changed ENT practice. Advantages of laser ante usually it's a precision of the surgery. In selective conditions lo
లేజర్ యూజ్ చేయడం వల్ల క్విక్గా వూండ్ హీలింగ్ అయ్యేదానికి, లిమిటెడ్గా అంటే అన్నెసరీ టిష్యూ ట్రామా కెన్ బి అవాయిడెడ్ బై వెరీ ప్రిసైజ్ డైసెక్షన్ ఆఫ్ ది అన్హెల్తీ టిష్యూస్. సో లేజర్ వల్ల అడ్వాంటేజెస్ పెయిన్ తక్కువ ఉంటుంది, అలాగే క్విక్ హీలింగ్ కూడా ఉంటుంది. తర్వాత క్విక్ రికవరీ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్. అంటే ఈ లేజర్ సర్జరీ చేసుకున్న దానివల్ల 24 అవర్స్ లోపలే మనం థ్రోట్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ వోకల్ కార్డ్ క్యాన్సర్స్ కానీ, అర్లీ వోకల్ కార్డ్ క్యాన్సర్స్, అలాగే ఓరల్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్, ప్రీ క్యాన్సర్స్ కండిషన్స్ లైక్ ల్యూకోప్లేకియా ఆఫ్ ద టంగ్, ఇలాంటి కండిషన్స్ యూజువల్గా మనం హాస్పిటల్ అడ్మిషన్ యాజ్ అ డే కేర్ సర్జరీ లాగే చేసి వోకల్ కార్డ్ క్యాన్సర్ కూడా అర్లీగా డయాగ్నోస్ చేసి క్యూర్ చేయగలుగుతున్నాం. అంటే ఇట్ ఈస్ ఎ రియల్ బెనిఫిట్, గ్రేట్ బెనిఫిట్ ఆఫ్ ది లేజర్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. వోకల్ కార్డ్ నాడ్యూల్స్ అని, వోకల్ కార్డ్ పాలిప్స్ అని, వాస్కులర్ లీజన్స్ ఇన్ ద వాయిస్ బాక్స్లో కూడా ఇవి డే కేర్ లేజర్ సర్జరీ ద్వారా మనం తొలగించి వెంటనే వాయిస్ నార్మల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. వ్యాయామం చేయాలని ఉంది కానీ జిమ్ముకు వెళ్లేంత టైం దొరకటం లేదని, బిజీ అని మనలో చాలా మంది వాపోతూ ఉంటారు. అయితే ఆరోగ్యం కోసం గంటల తరబడి చెమటోడ్చాల్సిన పని లేదు. కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయం చాలని చెబుతారు నిపుణులు. రోజు మొత్తంలో ఆఫీసు విరామ సమయాల్లోనో లేదనంటే టీవీ చూస్తూ ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న వ్యాయామాలు సైతం గంటల తరబడి చేసే జిమ్ వర్కౌట్లతో సమానమైన ఫలితాన్ని ఇస్తాయని పరిశోధనలో తేలింది. మినీ వర్కౌట్లుగా పిలిచే ఈ చిన్న చిన్న వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూర్చుంటే కొండైనా కరుగుతుంది అన్నారు పెద్దలు. కానీ నేటి డిజిటల్ యుగంలో గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోవడం వల్ల మనిషి ఆరోగ్యమే కరిగిపోతుంది. వ్యాయామం చేయాలనే ఆశ ఉన్నా ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరకడం లేదని బాధపడేవారికి ఆధునిక వైద్య విధానం అందిస్తున్న అద్భుత వరమే ఈ మినీ వర్కౌట్స్. రోజులో ఒకేసారి గంటల తరబడి చెమటలు చిందించక్కర్లేకుండా ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాల చొప్పున విడతల వారీగా చేసే చిన్నపాటి శారీరక శ్రమని మినీ వర్కౌట్స్ అంటారు. ఇలా రోజుకు 3 సార్లు చేసే 10 నిమిషాల వ్యాయామం ఒకేసారి చేసే 30 నిమిషాల జిమ్ వర్కౌట్తో సమానమైన ఫలితాలు ఇస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధనలు చెబుతున్నాయి. మనం ఈ చిన్నపాటి కదలికలు చేసినప్పుడు మన శరీరంలో రక్తనాళాల ఆరోగ్యం మెరుగవుతుంది. కండరాల్లో గ్లూకోజ్ వినియోగం పెరిగి ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వచ్చి మధుమేహం చక్కగా నియంత్రణలో ఉంటుంది. తాజా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ప్రతి 2 గంటలకు ఒకసారి కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా మెట్లు ఎక్కడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం 30% తగ్గుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆఫీస్లో కుర్చీలో కూర్చొని చేసే స్ట్రెచెస్, ఇంట్లోనే చేసే లైట్ స్క్వాట్స్ లేదా స్కిప్పింగ్ వంటి చిరు వ్యాయామాల మూలంగా మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు చక్కగా విడుదలవుతాయి. ఇవి డిప్రెషన్, మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని చెబుతారు డాక్టర్లు. సమయం లేదనో బిజీగా ఉన్నామనో సాకులు వెతకకుండా రోజులో కాసేపు చిన్న చిన్న మినీ వర్కౌట్స్ చేయడాన్ని అలవాటు చేసుకుంటే చాలు, మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. షుగర్ వచ్చాక జీవన ప్రమాణాలు తగ్గుతాయని, అన్నిటికంటే ముఖ్యంగా ఆయుష్ కూడా తగ్గుతుందనే భయం మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే నిండి నూరేళ్లు చక్కటి ఆరోగ్యంతో జీవించవచ్చని చెబుతారు డాక్టర్లు. షుగర్ వ్యాధిని ఒక శాపంగా మారకుండా మనల్ని ఆరోగ్యకరమైన క్రమశిక్షణలో పెట్టే ఒక మంచి స్నేహితుడిగా మార్చుకుంటే చాలు, నిశ్చింతగా నిబ్బరంగా జీవనయానం సాగించవచ్చు. మరి ఇందుకు ఏం చెయ్యాలో, డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ ఉన్నప్పటికీ 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించడం సాధ్యమేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్, షుగర్ అనేది చాలామంది అనుకుంటాం మనం ఇది డిసీజ్ అనుకుంటాం. కానీ దీన్ని డిసార్డర్ అంటాను నేను. అందరూ అనేది అదే. డిసీజ్కి డిసార్డర్కి డిఫరెన్స్ ఏంటంటే, డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్, మలేరియా, కలరా ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని డిసీజ్ అంటాం. ఆ డిసీజ్కి ఏమవుద్ది, మనం ఏమన్నా టైఫాయిడ్కి యాంటీబయాటిక్స్ ఇస్తే, మలేరియాకి మలేరియా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోద్ది, డిసీజ్ క్యూర్డ్. డిసార్డర్లో ఏమవుద్దంటే దీనికి క్యూర్ ఉండదు, దీన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. అంటే బేసిక్గా డిసార్డర్ ఎందుకంటాము, ఇది బయట దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల వచ్చింది కాదు. మన బాడీ
ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించడం కానీ, మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇది రోగం కాదు, డిజార్డర్, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇది. దీన్ని మనం డైట్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా, అవసరం ఉంటే మందులు తీసుకుని ఈ డిసార్డర్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే షుగర్ లేని పేషెంట్ ఎలా బతుకుతారో షుగర్ ఉన్న పేషెంట్ కూడా అంతే కాలం 100 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, 150 అవ్వచ్చు. దీన్ని మనం అదుపులో పెట్టుకుంటే డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఒకే రకంగా బతకచ్చు. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే వాళ్ళకంటే వీరు అందరూ ఎక్సర్సైజ్ చేయాలి, అందరూ డైట్ పాటించాలి. అది ఎలాగో డయాబెటీస్ పేషెంట్ కూడా పాటించాలి, కొంచెం స్ట్రిక్ట్గా పాటించాల్సి వస్తుంది. అడిషనల్గా మనం మందులు తీసుకోవాల్సి వస్తుంది. షుగర్ జబ్బుతో ఏ అవయవాలు దెబ్బతింటాయి? వాటిని ఎలా కాపాడుకోవాలి? షుగరు వచ్చిన వాళ్ళకి బ్లడ్ షుగర్ పెరుగుద్ది. బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు దీనివల్ల మన బాడీలో అవసరం ఉన్న దానికంటే ఎక్కువ షుగర్ ఉండటం వల్ల అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే మేజర్ ఆర్గన్స్ పైనుంచి చూసుకుంటే బ్రెయిన్, స్ట్రోక్స్, పెరాలసిస్ వచ్చే అవకాశాలు, ఐస్లో రెటినోపతి వచ్చే అవకాశాలు, టీత్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు, గుండె సంబంధించిన హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే లివర్లో ఫ్యాటీ లివరు, దానివల్ల లివర్ ఫెయిల్యూరు, కిందకి వెళ్తే మనకి కిడ్నీ నెఫ్రోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నరాలు అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి న్యూరోపతి, తిమ్మిర్లు, మంటలు, స్పర్శ లేకపోవడం ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ని అదుపులో ఉంచడానికి ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి అంశాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి టేబుల్కి, కుర్చీకి 4 కాళ్ళు ఎలా ఉంటాయో అలాగే దీనికి 4 డైరెక్షన్స్ అనుకోండి. 1 ఫస్ట్ డైట్, 2 ఎక్సర్సైజ్, 3 మందులు టైంకి వాడటం, కరెక్ట్గా వాడుకోవటం, 4 డాక్టర్ని రెగ్యులర్గా కలిసి డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 చేసుకోగలిగితే మనకి షుగర్ కంట్రోల్ రావడానికి పెద్ద కష్టమేం కాదండి. మధుమేహానికి మందులు లేదా ఇన్సులిన్ని జీవితాంతం వాడాల్సిందేనా? షుగర్ వచ్చిన పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ షుగర్ డయాగ్నోస్ అయిందనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా మందులు కావాలా అంటే లేదండి. HbA1c అంటాం, 3 months యావరేజ్ షుగర్. దాన్ని బట్టి మందులు అవసరమా లేకపోతే డైట్ ఎక్సర్సైజ్తో మనం చేయగలుగుతామా అనేది మనం ఫస్ట్ డిటర్మిన్ చేసుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ 6.5 అంటే డయాబెటీస్ అంటాం. 6.5 దానిపైన నుండి 7 లోపల ఉంటే ఆ పేషెంట్స్కి ఫస్ట్ చేయాల్సింది మనము డైట్ ఎక్సర్సైజ్ చేయించుకుని ఒక 2 to 3 months వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే డైట్ ఎక్సర్సైజ్ చేయలేను లేకపోతే కాంప్లైన్స్ సరిగ్గా లేదు అంటే డౌట్గా ఉన్నప్పుడు ఆ 2 చెప్పి బేసిక్ ట్యాబ్లెట్స్, మెట్ఫార్మిన్ లాంటిది కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కిడ్నీలు, కళ్ళు, గుండెను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇయర్లీ కొలెస్ట్రాల్ టెస్టు, ఐ టెస్టు, ఫుడ్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీ 3 months HbA1c చేసుకోవాలి. ఎవ్రీ 6 months మీరు కొలెస్ట్రాల్ టెస్టు, కిడ్నీ టెస్టు చేసుకోవాలి. ఎవ్రీ 15 days అంటే 15 రోజులకు ఒకసారి కనీసం ఇంటికాడైనా షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసుకుంటే మనకి అసలు ఎలా ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలని మనం ఆలోచించిన అవకాశం. అసలు టెస్టే చేసుకోలేదనుకోండి, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. డ్యామేజ్ అయ్యే వరకు వెయిట్ చేసామనుకోండి, ఆ డ్యామేజ్ని మనం వెనక్కి తీసుకురాలేము. అప్పుడు స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం వల్ల ఇబ్బందులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంటు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన స్ట్రోక్ వచ్చిన పేషెంట్, వాళ్ళు 300-400 షుగర్ ఉంటే వాళ్ళని అర్జెంటుగా 100 తీసుకొచ్చే మనకి స్ట్రెస్ చేసామనుకోండి, దానివల్ల మళ్ళీ రికరెంట్గా మళ్ళీ హార్ట్ అటాక్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ స్ట్రోక్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం కాదు, అక్కడ దాకా రాకుండా ఉండడానికి మనం స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పే ప్రకటనల్లో ఎంతవరకు నిజం ఉంది? డయాబెటీస్ రివర్సల్ అనేది ఒక మిస్నార్మల్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే రివర్సల్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకు అర్థం ఏంటి? ఇవాళ నాకు షుగర్ ఉంటే నేను చేసే లైఫ్ స్టైలు డైట్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత 3 నెలలు కానీ 6 నెలలు కానీ
దాని తర్వాత నేను ఎలా ఉన్నా కానీ మళ్ళీ వెనక్కి రాకూడదు. మనం ఈ 3 నెలలు 6 నెలలు చేసి షుగర్ కంట్రోల్లోకి వచ్చినాక మళ్ళీ మనం నార్మల్గా వెళ్ళినా మళ్ళీ నార్మల్గా ఉన్నా కానీ ఆ షుగర్ వెనక్కి రాకూడదు. అప్పుడు దాన్ని రివర్సల్ అంటాం. కాకపోతే ఇది యాక్చువల్ రివర్సల్ కాదు. మనం డైట్, లైఫ్ స్టైలు, ఫుడ్ తీసుకునేది మనం జాగ్రత్తగా మేనేజ్ చేస్తే వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా మన వెయిట్ తగ్గి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా షుగర్స్ కంట్రోల్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ HbA1c 10 ఉన్న వాళ్ళకి కూడా HbA1c 5కు రావచ్చు. ఈ 5కు వచ్చినాక మన 10 HbA1c ఉన్నప్పుడు చేసిన పనులన్నీ ఆహార పదార్థాలు కానీ ఎక్సర్సైజ్లు కానీ మళ్ళీ 5 ఉన్నప్పుడు మళ్ళీ మొదలెట్టామనుకోండి మళ్ళీ అది 10కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది రివర్సల్ కాదు, రెమిషన్ అంటాం. అంటే మనం చేసిన ఎక్సర్సైజ్ కానీ డైట్ షెడ్యూల్ మార్చడం వల్ల కానీ మనం చేసే పనులు మార్చడం వల్ల కానీ సరిగ్గా నిద్రపోవడం వల్ల కానీ షుగర్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఇదే మన జీవన శైలిని లైఫ్ లాంగ్ ఉంచుకోగలిగితే అదే పేషెంట్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. షుగర్ ఉన్నప్పుడు ఆరోగ్యంగా జీవించడానికి పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలేంటి? డైట్లో సింపుల్గా చెప్పాలంటే మన అలవాటు ప్రకారం చాలా రైస్ పెట్టుకుని ప్లేట్లో 50% రైస్ పెట్టుకుని కొంచెం 10% 25% కూరలో పెట్టుకుని తింటాం. దాని బదులు 25% రైస్ చపాతీ పెట్టుకుని 50% 60% కూరలో పెట్టుకుని కూరలో రైస్ కలుపుకోండి. దానివల్ల మీకు కొంత కార్బ్ కంటెంట్ తగ్గుద్ది ఒకటి. సో డైట్ నేను సింపుల్గా చెప్పాను. ఈ డైట్ చేంజ్ చేసుకోవటం ఒకటి, ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ గేమ్ కానీ ఏదో ఒకటి అరగంట నుంచి 40 నిమిషాల వరకు రోజు స్పెండ్ చేయండి. అది స్ట్రెస్ తగ్గుద్ది, కార్టిసాల్ తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది. మూడోది, రెగ్యులర్గా ఇంట్లో చెక్ చేసుకోండి. 10 to 15 days ఎవ్రీ 10 to 15 days ఇంట్లో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే డాక్టర్ని కలవండి, లేదంటే కంట్రోల్లో ఉంటే కంటిన్యూ చేయండి మందులు. కంట్రోల్లో ఉన్నప్పుడు 3 to 6 monthsకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకుని ఎగ్జామినేషన్ చేయించుకుని మందులు అడ్జస్ట్ చేసుకోండి. కంట్రోల్లో లేకపోతే 3-6 months అనేది లెక్క ఉండదు. ఎప్పుడుదా కంట్రోల్ లేకపోతే అప్పుడుదా ఫాలోఅప్ చేసి కంట్రోల్లో తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా, డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మందులు అడ్జస్ట్ చేయడానికి జనరల్గా 6 to 8 weeks పడుతుంది అడ్జస్ట్ చేసి స్టెబిలైజ్ చేయడానికి. అంతవరకు ఓపికగా మీరు ఉండాలి, డాక్టర్ కూడా ఉండాలి. అలాగే ఫాలోఅప్కి రావడం అనేది ఇంపార్టెంట్. షుగర్ జబ్బు అనేది జీవితానికి ముగింపు కాదు. అది మనల్ని మనం మరింత జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రకృతి ఇచ్చే ఒక హెచ్చరిక మాత్రమే. సరైన ఆహారం, నిరంతర వ్యాయామం, క్రమం తప్పని పరీక్షలు, తరచూ డాక్టర్ సలహాలు మధుమేహాన్ని అదుపులో ఉంచే తారక మంత్రాలివే. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలుతున్నప్పుడు, వెంట్రుకలు తెల్లబడుతున్నప్పుడు రోజు ఉదయాన్నే ఒక స్పూన్ నల్ల నువ్వుల్ని బాగా నమిలి తినడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే ఒక చిన్న ఉసిరికాయ ముక్కను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోండి. నువ్వులు, ఉసిరిలో ఉండే ఐరన్, కాల్షియం పోషకాలు జుట్టు రాలడాన్ని, తెల్లబడటాన్ని తగ్గిస్తాయి.